ఇక చూడుర్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. రైతు ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్య. రుణమాఫీపై ప్రభుత్వం అన్ని అబద్ధాలే. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం అందే బాధ్యతని రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ చేయకపోవడం వల్లే ఆదివారం రైతు జాదవ్ దేవరావు ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతు జాదవ్ దేవరావు ఆత్మహత్య ఘటన తీవ్రంగా కలిచివేస్తుందని అన్నారు. రుణభారం ఆ రైతును ఎంతో వేధించిందో అర్థమవుతుందని అన్నారు. రుణమాఫీ పేరిట ప్రభుత్వం వేసిన మోసానికి రైతు నిండు ప్రాణం బలైపోయిందంటూ కూడా కేటీఆర్ మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి కనీసం చీమ కుట్టినట్టు కూడా అవుతలేదని తెలంగాణ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు గనక పోరాటం మొదలు పెడితే సినిమా ఎట్లుంటుందో తెలుసు కదా. భారతీయ జనతా పార్టీని గడగడగడగడలాడించిళ్ళు. ఎందుకో తెలుసా? నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసిళ్ళు. భారతీయ జనతా పార్టీకి చిచ్చు ఓపించిళ్ళు. మీకు ఇంకా ఉదాహరణ కూడా చూపెడతాడు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ దెబ్బకు దిగి వచ్చింది. ఇక చూడుని ఒకసారి చూడు. ఢల్లేవాల్కు వైద్య చికిత్స నిరాహార దీక్ష చేపట్టిన రైతు నేత. దిగివచ్చిన మోడీ సర్కార్ రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధం. ఫిబ్రవరి 14న చర్చకు రావాలని రైతు సంఘాలకు పిలుపు. రిపబ్లిక్ డే రోజున తమ నిరసన కవాతుతో మార్పు లేదన్న రైతులు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది రైతుతో పెట్టుకుంటుండు రేవంత్ రెడ్డి. ఏమనుకుంటుండే, రైతులు ఏం చెప్తారులే తెలంగాణ రైతులకు సంబంధించి అనుకుంటారు. ఈ తెలంగాణ రైతుల గురించి నీకు చరిత్ర తెలుసుకో. తెలంగాణ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో పోరాటం ఏందో తెలుసుకో. తెలంగాణ రైతుల యొక్క పోరాటం పటిమేందో తెలుసుకో రేవంత్ రెడ్డిజీ. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా జరిగిన ప్రతి ఎపిసోడ్లలో కూడా పూర్తిగా కూడా వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అనేది కూడా నేను చెప్తున్నా కదా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో భాగంగా రైతుల జోలికి వస్తే ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా చర్చలకు సఫలీకృతం మనం చర్చిద్దామంటూ కూడా రైతులను పిలిచిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం. ఇక దీనితో పాటు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రైతులారా, ఈరోజు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో భాగంగా మరి రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి కదా. పలానా వైఆర్టీవీ రంజిత్ అట ప్రశ్నిస్తున్నాడట. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ వేదికంగాన ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరినీ కూడా ఉసిగొలుస్తున్నాడంటూ నా మీద అడ్డగోలుగా పూర్తి స్థాయిలో కూడా కేసులు పెట్టిలు కదా. రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కదా. పోలీస్ స్టేషన్లకు వెల్లుడు, సంతకాలు పెట్టుడు, స్టేషన్ల చుట్టూ తిరుగుడు, కోట్ల చుట్టూ తిరుగుడు, మానసికంగా వేధించుడు, పోలీసుల టార్చర్ పెట్టుడు చేస్తున్నారు కదా. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుందన్నా. ఈ 2-3 రోజులలో ఒక ట్రైలర్ వచ్చింది కదన్నా. ఇంకా భవిష్యత్తులో చాలా ట్రైలర్స్ వస్తాయన్నా. మీ ఖాందాని చేసే ప్రతి ముచ్చట తెలంగాణ సమాజం బట్టబయలు చేస్తుందన్నా. ఎందుకంత ఆవేశం? మాకు తొందర ఏం లేదు. మీరు 4 ఏళ్ళు ఉండాలి. మీరు 4 ఏళ్ళల్లో మీరు చేసే లంగా దొంగ పనులన్నీ బట్టబయలు కావాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి. ఈ వైఆర్టీవీ వేదికగా వాస్తవాలు చెప్తున్నాడని ఈ ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతున్నారు. నేనేమంటున్నానంటే ఈ దొంగలు లంగలకు భయపడేది లేదు. నేను బానిసను కాదు, నేను అమరుణ్ణి. నన్ను గనక ఖననం చేయదలుచుకుంటే ఈ తెలంగాణలో హైదరాబాద్ గడ్డ మీద ఈ తార్నాకాలనే చేయమంట. నేను చెప్తున్నా కదా, అంత ధైర్యవంతుని అంత పిరికి పందాను కాదు. నేను ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. కనురెప్పలాంటిది జీవితం. కానీ ఉన్నంతసేపు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏం పోరాటం చేసినాం అనేది ముఖ్యం. అందుకోసం నేను పోరాటం చేస్తూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఛానల్ మీద రిపోర్ట్లు కూడా. నేనేమంటున్నానంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయర్రి, ఇక్కడ లైక్ చేయర్రి. ఇక్కడ లైక్ చేస్తే వాని చెంప షెల్లు అంటుంది. నేను చెప్తున్నాను కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా,